హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు అందిన వార్త అండి, ఉద్యోగులపై దాడి, ఊహించని సంఘటన. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. అక్రమాలకు తెగబడి అయినా ఎన్నికల్లో గెలవాలనుకున్న కుట్రతో అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారని చెప్తున్నారు. పోలింగ్ రోజున ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం వెంకటంపల్లి పెద్దతాండలో అయితే అలజడి సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత వెంకటంపల్లి పెద్దతాండ పోలింగ్ బూత్ ఎదుట క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. వారికి స్లిప్పులు అందించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న కొందరు టీడీపీ కార్యకర్తలు తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని అధికారులతో వాదనకు దిగారు. ఈ సమయం ముగిసినందువలన కుదరదని అధికారులు చెప్పారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ పాపన్న వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా టీడీపీ నేతలు అతనిపై కర్రతో దాడి చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలింగ్ కేంద్ర ఆవరణంలో సీసీ కెమెరాలను పచ్చముక్కలు ధ్వంసం చేసి ఈ గొడవను చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్ పైన కూడా దాడి చేసి కెమెరా లాక్కొని గాయపరిచినట్లు చెప్తున్నారు. గాయపడిన కానిస్టేబుల్ను చికిత్స నిమిత్తం పోలీసులు వాహనంలోనే వజ్రకరూరు తరలించారు. కానిస్టేబుల్ దాడి ఘటన గురించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు.